హలో అండి అందరికీ. రీసెంట్గా ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్. ఆ న్యూస్ ఏంటంటే మన నరేంద్ర మోడీ గారు అమెరికా పర్యటన రద్దు చేసుకోవడం జరిగిందనమాట. మన నరేంద్ర మోడీ గారు సెప్టెంబర్ 23 నుంచి 29 వరకు అమెరికాలో పర్యటించనున్నారు. ఈ పర్యటన యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ఐక్యరాజ్య సమితికి సంబంధించిన సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. ఈ సమావేశాల్లో నరేంద్ర మోడీ గారు స్పీచ్ ఇవ్వడానికి వెళ్ళనున్నారు. అలాగే డొనాల్డ్ ట్రంప్ వీళ్ళందరితో కూడా భేటీ అవుతారు. ఎందుకంటే ఒక దేశ ప్రధానమంత్రి అమెరికా వెళ్ళినప్పుడు ఆ దేశానికి సంబంధించిన డొనాల్డ్ ట్రంప్తో భేటీ కావడం ఒక మర్యాదపూర్వకమైన విషయం. అయితే ఇలాంటి సందర్భంలో మనకి అమెరికాకి సంబంధాలు పూర్తి స్థాయిలో క్షీణించిపోయినాయి. డొనాల్డ్ ట్రంప్ మన మీద తీవ్ర స్థాయిలో అక్కసు వెళ్ళగక్కుతుండు, టారిఫ్లతో ఇబ్బంది పెడుతుండు. ఇప్పుడు ఒకవేళ నరేంద్ర మోడీ గారు అమెరికా వెళ్ళినట్లయితే డొనాల్డ్ ట్రంప్తో ఖచ్చితంగా మీట్ కావాల్సిన అవసరం ఉంది. అయితే ఇలాంటి సందర్భంలో డొనాల్డ్ ట్రంప్తో మీట్ని ఇష్టం లేని, అంటే డొనాల్డ్ ట్రంప్తో సమావేశం ఇష్టం లేని నరేంద్ర మోడీ గారు ఈ పర్యటన వాయిదా వేసుకున్నారని చెప్పేసి మనకైతే తెలుస్తూ ఉంది. ఏదేమైనా కానీ మనకి అమెరికాకి సంబంధాలు తీవ్రస్థాయిలో దెబ్బతింటానికి ఇది ఒక నిదర్శనం అనమాట. ఆ ఐక్యరాజ్య సమితి సమావేశాల్లో నరేంద్ర మోడీ గారి స్పేస్లో మన విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ గారు పాల్గొంటారు అని చెప్పేసి మనకైతే తెలుస్తూ ఉంది. ఈ యొక్క అంశంలో మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్లో తెలియజేయండి. ఒక మినిట్.